మీ రేంజ్కి 30 కోట్లు పెట్టడం కరెక్టేనా? సార్ ఫస్ట్లీ ఇది అంటే నెంబర్స్ నాకు చెప్పదని కదా అంత అయితే పెట్టలేదు సార్, అంత మరి అది అంత ఎక్కువ అని కాదు. అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో బడ్జెట్ రేంజ్ ఇది కాదు సార్, కంటెంట్ని బట్టే ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా సార్. ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా, లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడిందని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు. ఆ సినిమా కంటెంట్ ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు. అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్, అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం. మేబీ నేను సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టాను సార్, బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్. అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్. అంటే కొన్ని సినిమాలు ఏదో పాన్ ఇండియా అని ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు కానీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కావడం లేదు. సో ఈ కథలో పాన్ ఇండియాకి అంత స్టామినా ఉన్న కథేనా, లేకపోతే ఏదో బడ్జెట్ పెరిగింది కదా అని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా? గుడ్ క్వశ్చన్ సార్. ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్లోకి ఈ కథ వెళ్ళాలి అని అనుకున్నాను సార్. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీరో. ఇప్పుడు నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంట్ అలాంటిదో నేను తమిళ్లోనో మలయాళంలో రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నా ఫేస్ ఇంకా అందరికి అక్కడ తెలియకపోయి ఉండొచ్చు, రికగ్నైజ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఈ సినిమా కంటెంట్ సార్, కిరణ బోరం కాదు. ఈ సినిమా కంటెంట్ రేపు తమిళ్లో చూసినా, మలయాళంలో చూసినా, కన్నడలో చూసినా, హిందీలో చూసినా అరే ఈ సినిమా ఏంటి కంటెంట్ చాలా బాగుంది అని చూస్తారు సార్. తర్వాత ఎవరు ఈ అబ్బాయి అని చూస్తారు సార్. సో నేను కంటెంట్ బాగుంది కాబట్టే ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాము, అన్ని లాంగ్వేజ్లోకి తీసుకెళ్దామని సార్. అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్, సినిమా చూసిన తర్వాత అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ మళ్ళీ గ్రాండ్ హీరో ఇది ఏది కాదు సార్. దీంట్లో చెప్పిన పాయింట్స్, డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు. ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్, ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్. అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడం అని కాదు సార్. వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్. 1 by 1 రివీల్ చేస్తాం సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు సార్, మీరు లాస్ట్ టైం యశోదకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమాకి ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు పూర్తి స్థాయిలో. సో ఆ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు, ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు. సెంటిమెంటా ఏంటండి? సెంటిమెంట్గా అనుకోలేదు సార్, కానీ అనుకోకుండా అలాగా వచ్చింది. ఇది ఇద్దరు డైరెక్టర్లో ఈ కథ అది కొత్త కథ, ఇది కొత్త పాయింటే. దాని మీద ఇద్దరు డైరెక్టర్లు కూడా కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు టాలెంట్, వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప గుణం ఇద్దరు ఉండటం వల్ల మాకు సినిమా కూడా తొందరగా పూర్తయింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఈ అంటే సీమ బిడ్డ స్టార్ హీరో ఎదుగుతున్నాడు అనుకున్న టైంలో కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయన్నారు. ఇక్కడి నుంచైనా నుంచి మీరు అంటే నేర్చుకున్నారు గతంలో, ఇప్పుడు ఎలాగా అంటే యాక్టింగ్లో కూడా కొంతమంది కొన్ని తప్పులు చెప్పారు. అవును సార్. యాక్టింగ్లో కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగే? తప్పకుండా సార్, అన్నీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వచ్చి 3-4 years అయింది. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. రాబోయే ప్రతి ఒక్క సినిమాలో అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాను. సినిమా బై సినిమా ఇంకా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను సార్. అంటే ఎప్పుడన్నా చెప్తారా, లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా? అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్. ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది. సో ముందు రివీల్ చేయలేము, సినిమాలో అది ఉంటుంది. సందీప్ అండి సార్, పీరియడిక్ ఫిల్ము 70s 80s ప్లస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటున్నారు కదా. సో మీకు అంటే ఈ కథ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? సో ఈ కథను చేయాలనుకున్నప్పుడు కిరణ్ అబ్బోవరం ఎందుకు? ఎందుకంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ వాడిపో నుంచి ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని 2-3 జిడ్ అయ్యాయి. సో కిరణ్ ఎంతవరకు మీకు న్యాయం చేశారు సార్? ఈ కథకి ఇన్స్పిరేషన్ అంటే ఏదైనా కొత్తగా చెప్దాం, మనం ఇండస్ట్రీకి వస్తున్నాం. సో ఎప్పుడు వచ్చే కథలతో కాకుండా కొత్త కథతో వద్దాం. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం ఎలాంటి కథలతో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ కంటెంట్ అంతా అందరికీ అవైలబుల్ ఉంది. సో అందరికీ మెప్పించే ఒక కథతో వద్దామని ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది సార్. అండ్ కిరణ్ గారి దగ్గరికి మేము ఎందుకు అప్రోచ్ అయ్యామంటే, ఈ కథకి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ అపీల్ ఉండాలి. సో మీరు మూవీ చూసినా కూడా కిరణ్ గారు కనిపించారు, అభినయ్ వాసుదేవే కనిపిస్తారు. ఆ అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్ని ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకుంటారు సార్. సో దట్స్ వై. మీ ఇద్దరిలో రాజు ఎవరు, డీకే ఎవరు? అంటే ఎవరు కూలు, ఎవరు? చెప్పండి సార్. మీరు కూడా ఇద్దరం కలిసి పనిచేసాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు సార్. సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అంటే మీరు ఇప్పటివరకు డెలివర్ చేసిన కంటెంట్ అన్నింటిలో కల్లా టాప్ నాచ్ అనిపించింది. మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ, ఈ కథతో ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ
కొన్ని టైప్ కాస్ట్ ఎక్స్ప్రెషన్స్, కొన్ని బాడీ లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు ఈ కొత్త స్క్రిప్ట్లో? మాకు ఎలా కొత్తగా కనిపించబోతున్నారు? కంప్లీట్లీ ముందు డైరెక్టర్స్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చినప్పుడే అది దాంట్లో ఉంది సార్ కథలో. నేను ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ ఫిలిం చేయడం, నేను వాసుదేవ్ అనే క్యారెక్టర్లోనే చాలా కంప్లీట్ డిజైనింగ్లోనే అలా ఉంది సార్. యాజ్ ఎ యాక్టర్ నా బెస్ట్ నేను చేశాను. ఐ హోప్ మీకు మోర్ దెన్ కిరణ్ కన్నా ముందు చూసిన కిరణ్ వాట్ ఎవర్ స్క్రీన్ పైన మీకు నచ్చిన అయిండొచ్చు, వాట్ ఎవర్ నచ్చిన అయిండొచ్చు, కానీ అవి కాకుండా వాసుదేవ్లానే స్క్రీన్ పైన కంప్లీట్లీ కనిపిస్తాను అనుకుంటున్నాను సార్. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి కథలకి ఎక్కడో చోట ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. అలా ఏం లేదు సార్. డైరెక్టర్స్ అది చెప్పినప్పుడు కథ నచ్చడమే సార్, అంటే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్. వాళ్ళు చెప్పిన కథ నచ్చడం, క్యారెక్టరేషన్ నచ్చడం వల్లనే అలా చేయడం. కిరణ్ గారు సార్. కిరణ్ గారు సార్, వెంకట్ ఎన్టీవీ సార్. హాయ్ సార్. ఇటీవల మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు ఏంటి? మ్యారేజ్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ మంత్. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, అంటే సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది ఏంటంటే, అది బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి కిల్ మూవీ మీరు రీమేక్ చేయబోతున్నారు, మీరు తీసుకున్నారనేసి అంటున్నారు. కిల్ మూవీ అవునా? కిల్ సార్, కిల్ మూవీ. సారీ సార్, నాకు సినిమా తెలీదు అండ్ నేను చేస్తున్నాను ఇంటిమేషన్. కరణ్ జోహర్ మూవీ సార్. సారీ సార్, నాకు తెలియదు సార్. న్యూస్ కూడా వచ్చింది, అది మొత్తం సోషల్ మీడియాలో ఉంది కదా. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు సినిమానే నా నోటీస్లో లేదు సార్. అది లేదా? లేదు. ఒకవేళ వస్తే అంటే ఇంట్రెస్ట్ ఏమైనా చేస్తారా? రైట్ నో నేను మన తెలుగు కంటెంట్ మీదే ఉన్నాను సార్. యాజ్ ఆఫ్ నౌ నాట్ రీమేక్స్ అనే జోన్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అంటే ఒక 3 ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నాయి సార్. స్క్రిప్టింగ్ స్టేజ్ అయిపోయింది, అబౌట్ టు షూట్. ఆ సినిమాలు ఇంకా నెక్స్ట్ 1 by 1 రివీల్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు స్టార్స్ అందరు కూడా ఎవరంటే మల్టీ స్టార్ ఇలా మూవీస్ చేస్తున్నారు, హీరోలు అందరు యంగ్ హీరోస్ మొత్తం సార్. కిరణ్ అబ్బవరం ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చి ఇట్లా? సార్ ఖచ్చితంగా సార్, అలా ఏం లేదు. కంటెంట్ను బట్టే సార్, చేయకూడదని ఏం లేదు. బట్ ఓన్లీ యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మన తెలుగు ప్రియారిటీ, తెలుగు డైరెక్టర్స్, అంటే తెలుగు డైరెక్టర్స్ అని కాదు, కంటెంట్ తెలుగులోనే చేద్దాము ఫస్ట్ అనే జోన్లో, రీమేక్స్ వద్దు అనే జోన్లో ప్రస్తుతానికి ఉన్నాను సార్. సార్, ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడం అనేది కష్టం. ఒక మైండ్ ఒక రకంగానే ఉంటుంది. ఇద్దరు ఎంత అన్నదమ్ములైనా కూడా ఇద్దరు ఒక రకంగా ఆలోచించడం చాలా కష్టం. క్రియేటివ్ గొడవలు ఏమైనా వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన? డిఫరెన్సెస్ డెఫినెట్గా వస్తుంటాయండి, బట్ ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. సో మేము డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకొని వీల్ బీ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. మా ఐడియాస్ కానివ్వండి, కన్వే చేసేదంతా వీల్ బీ ఆన్ సేమ్ లైన్స్. సందీప్ అండ్ సుజిత్, ఇందాక మా డియర్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తన కెరీర్లో జరిగిన ల్యాప్సెస్ గురించి, దానివల్ల తనకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎవరో అయిపోయానని కూడా రాస్తున్నారు అన్న దాని మీద కూడా చాలా సీరియస్ వివరణ ఇచ్చాడు ఒక కమిటెడ్ హీరోగా తన ఫ్యాన్స్కి. ఇప్పుడు అలాంటి ఒక ల్యాప్సెస్లోంచి కిరణ్ అబ్బవరం అనే ఒక పాపులర్ హీరోని బయటికి తీసుకొచ్చి మీరు సినిమాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వన్ మీరు స్క్రిప్ట్ని రెడీ చేసేటప్పుడు? అండ్ మోర్ సో ఇది రేపు పాన్ ఇండియా ఫ్రేమ్లోకి వెళ్ళబోతున్న సినిమా. హౌ విల్ ఇట్ ఫేర్ ఫర్ కిరణ్ అబ్బవరం అండ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ టుమారో? సార్, ఫస్ట్ వచ్చి మేము స్క్రిప్ట్ రెడీ చేసాం సార్. సో స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్లోకి కిరణ్ గారు వచ్చారు సార్. సో క్యారెక్టర్లోనే కిరణ్ గారు ఉంటారు తప్ప కిరణ్ గారు వల్ల సినిమా ఉండదు సార్. అంటే ఆయన అలా వదిలేరు కథలోకి, కాబట్టి కంటెంట్ ఇంపార్టెంట్ సార్. బట్ కిరణ్ స్ట్రోక్ ఎక్కడొక్కడ కనిపించకపోతే మళ్ళీ అది మిస్ అవుతారేమో ఫ్యాన్స్. లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి. ఓకే, కానీ కంటెంట్లోనే ఉంటుంది. ఓకే, బట్ మీరు ఛాలెంజెస్గా ఏంటి ఫేస్ చేశారు? డైరెక్టర్స్గా ఇద్దరు ఉన్నారు, తల బాదుకున్నారా? ఒకళ్ళు కొట్టుకున్నారా? లేదా ఏదున్నా కూడా మేము ప్రీ ప్రొడక్షన్లో డోర్ వేసుకుని కొట్టుకుంటాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీతో వస్తాము. ఓకే, అదే చెప్తాం సార్. ఓకే, బట్ కిరణ్ డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ వీ విష్ యూ మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ది పాత్ యూ ట్రావెల్డ్ ఇప్పటి వరకు నువ్వు వచ్చిన దాంట్లో ఈ సినిమా నీకు మళ్ళీ నువ్వు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి తలుచుకుంటున్నావు, ఇన్ని సినిమాలు చేసాక కూడా రాజు రాణి గురించి తలుచుకుంటున్నావు, అంటే యు ఆర్ కంప్లీట్లీ అన్హ్యాపీ విత్ ది మిడిల్ స్పేస్.